బాబు జీవితాన్ని రాసి పెట్టింది నిజమ్మకే, నాకు కాదు. ఇంత బాధ పెట్టే ప్రేమ ఎందుకత్తా? తల్లి, చామంతి ప్రేమ్ బాబుల ప్రేమ ఓడిపోకూడదని వాళ్ళు ఒక్కటై సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. కానీ చామంతి తన ప్రేమని త్యాగం చెయ్యాలని చూస్తుంది. కానీ తన మనసు మారట్లేదు, తన భయాలు పోవట్లేదు. అమ్మా, నేనే రోజు నా కోసం నిన్నేది అడగలేదు. ఇలా మొదటిసారి అడుగుతున్నాను. పాపం తల్లి చామంతి ఏ స్వార్థము లేని అమాయకురాలు. తన వల్ల ఏ ఒక్కరూ బాధపడకూడదనుకునే నిస్వార్థమైన మనిషి. అంతటి మంచి వ్యక్తిత్వం ఉన్న చామంతి జీవితంలో ఓడిపోకూడదు తల్లి. తను కోరుకున్న జీవితం తనకు దక్కలేదన్న కష్టం తనకి ఉండకూడదమ్మా. అది ప్రేమించిన ప్రేమ్ బాబుతోనే కలిసి జీవించేలా దారి చూపించమ్మా. ప్రేమ్ బాబు జీవితంలోనూ చామంతి లేకుండా జీవించలేడు. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమనే పెళ్లిలా మారేలా దీవించు తల్లి. కలకాలం వాళ్ళు కలిసి ఉండేలా వరమివ్వమ్మా. చామంతి మనసులో నాటుకుపోయినా భయాల్ని అనుమానాల్ని తొలగించు తల్లి. దిక్కుతోచక అడుగుతున్నాను. నువ్వే దిక్కవుతావన్న నమ్మకంతో అడుగుతున్నాను. నీ మీద నాకున్న భక్తి నిజమైతే ఈ ఒక్కటి తీర్చమ్మా. తీర్చు తల్లి. నా నమ్మకాన్ని నిలబెట్టు. నిన్నే నమ్ముతున్నాను. నా సంకల్పాన్ని నెరవేర్చమ్మా. వేరే దారి లేదు. నువ్వే చెయ్యాలి. అమ్మగారి మాట మీరలేను. ప్రేమ్ బాబే కావాలని కోరుకోలేను. నా ప్రేమని చంపుకోలేను. నా వల్ల ప్రేమ్ బాబు కష్టపడుతున్నారు. ఎటో తేల్చుకోలేని బతుకెందుకమ్మా? ఎందుకు తల్లి?
అమ్మా మీరు అమ్మని, ముగ్గురు అమ్మల మూలపుటమ్మని కొలుస్తావు కదా, నేను ఆ అమ్మ తాలూకే. ఆ తల్లికి భక్తురాలినే అని చెప్తున్నాను. ఏదో సంఘర్షణలో ఉన్నట్టున్నావు. ఏటూ తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అన్నీ కుదుట పడతాయిలే కానీ తీసుకో. ఆ అమ్మల్లి గన్న అమ్మ పెద్దమ్మ తల్లి కుంకుమ, ఇది నీ మంగళసూత్రాలకి పెట్టుకో, నిండు సౌభాగ్యం సిద్ధిస్తుంది. అయ్యో అమ్మా, మీరు నాకు పెళ్ళైపోయిందని పొరపాటు పడుతున్నట్టున్నారు. కాదమ్మా, క్యాన్సల్ అయింది. ఆగాలని ఉన్నది ఎలా జరుగుతుంది? జరగాలని ఉన్నది కదా జరుగుతుంది. మీరేమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. పిచ్చి తల్లి, నీకు అర్థమయ్యే సమయానికి అర్థమవుతుంది. దైవ నిర్ణయం ఏంటో నీకు తెలుస్తుంది. ఈ కుంకుమని నీతోనే ఉంచు, నమ్ముకున్న చోట నమ్మకాన్నిస్తుంది.